ఈ వీడియో చేయడం వల్ల నాకు ఎటువంటి ఫినాన్షియల్ బెనిఫిట్ రాదు, కానీ వాస్తవాలు చెప్పాలి, డిస్కస్ చేయాలి కాబట్టి నేను మీతో షేర్ చేస్తా ఉన్నా. సో అందరికీ గురు పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు చాలా మందికి ఒక ప్రత్యేకమైన రోజు. అయితే ముఖ్యంగా వాళ్ళ యొక్క జీవితాల్లో స్పిరిచువల్ గ్రోత్ గురించి కానీ, లేదంటే లైఫ్లో ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్, లేదా వాళ్ళ యొక్క సైకలాజికల్ ఇంప్రూవ్మెంట్స్ సంబంధించో, లేదా వాళ్ళ యొక్క ఫినాన్షియల్ రిలేటెడ్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పేసి ప్రతి ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి నుంచి ఇన్స్పిరేషన్, సపోర్ట్ లేదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ద్వారా ఎంతో కొంత బెనిఫిట్ పొంది వాళ్ళ యొక్క లైఫ్ని ఇంప్రూవ్, లేదంటే వాళ్ళ యొక్క లైఫ్లో గ్రోత్ని పెంచుకోవాలని ప్రతి ఒక్క వ్యక్తి ప్రయత్నం చేసే వ్యక్తి గురువుని ఒక్కసారి స్మరించుకోవాలి. అండ్ ఈ గురు పౌర్ణమి అనేది ఒక హిందూ మతానికి కాదు, బౌద్ధం తర్వాత జైన మతాలకు కూడా ఇది ఎంతో ఇంపార్టెన్స్ కలిగించింది. అఫ్కోర్స్ అక్కడ స్పిరిచువల్ సంబంధించి ఒక గురువు యొక్క ఇంపార్టెన్స్ని అక్కడ మనకు తెలియజేసింది. అయితే ఈరోజు ఈ వీడియో చేయడంలో నా యొక్క ముఖ్య ఉద్దేశం చాలా ఓపెన్గా చెప్తాను. రీసెంట్ టైంలో గురువు యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా వరకు మన సొసైటీలో తగ్గిపోతూ ఉంది. మరీ ముఖ్యంగా విపరీతమైన మానసిక ఛాలెంజెస్ లేదా మానసిక రోగాలు కారణంగా మనుషుల్లో రిలేషన్స్ లేదా రెస్పెక్ట్ లేదా కృతజ్ఞత భావం లాంటి పదాలు మన సొసైటీలో చాలా వరకు తగ్గిపోతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం చెప్పవలసింది గురు శిష్యుల సంబంధం, లేదా ఈ పరంపర ఏదైతే ఉందో దాంట్లో ఉన్న కొన్ని ముఖ్యమైన లోపాలు ఇప్పుడు సొసైటీలో మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. నేను ఈ మొత్తం వీడియోని 3 భాగాలుగా మీకు తెలియజేయదలుచుకున్నాను. 1 స్పిరిచువల్ వేలో, 2 సోషల్ థింగ్ బేస్డ్గా, 3 ఫినాన్షియల్ లేదా ఎకనామికల్ రిలేటెడ్ కంటెంట్ బేస్డ్గా కూడా నేను దీన్ని అన్వయించుకుని మీ ముందుకు రిప్రజెంట్ చేస్తాను. అయితే నేను ఇదివరకు చెప్పినట్టుగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ బేస్డ్ గురించే నేను ఈ వీడియో తయారు చేశాను. రీసెంట్గా నా వీడియో కింద ఒక కామెంట్ అయితే నేను చూశాను. మాకు గురువులు ఎవరు అవసరం లేదు, మా మటుగా మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నాం, ప్రాఫిట్ తీసుకుంటున్నాం అని చెప్తూ అక్కడి నుంచి కొంతవరకు ఒక నెగిటివ్ స్టేట్మెంట్ అయితే ఒక వ్యక్తి అయితే పెట్టాడు. అఫ్కోర్స్ ఒక మానసిక రోగిస్థి అలాంటి నెగిటివ్ కామెంట్ అయితే పెడతాడని అనుకుంటాను. నేను ఎప్పుడు కూడా నా ఎంటైర్ ఛానల్లో కానీ, నా వీడియో కంటెంట్లు కానీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. మీ ఓన్గా డెసిషన్ తీసుకునేదానికంట ఒక మంచి అడ్వైజర్ సపోర్ట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదని చెప్పి నేను చెప్పాను తప్ప, అడ్వైజర్ లేకపోతే లేదా గురువు లేకపోతే ఎవరు డబ్బు సంపాదించాలని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ చాలా ఓపెన్గా చెప్పాను, ఎవరికైతే 25% కన్నా ఎక్కువ CAGR సంపాదించుకునే స్టామినా, స్టెబిలిటీ ఉందో వాళ్ళకి ఏ గురువు అవసరం లేదని కూడా నా వీడియోస్లో నేను చెప్పాను. నేను ఎప్పుడు కూడా ఒకరిని కించపరచాలనో లేదా ఒకరి కింద మీరు బానిసలుగా ఉండమని నేను ఎప్పుడూ చెప్పను. స్వతహాగా ప్రతి ఒక్క వ్యక్తి తన యొక్క టాలెంట్ని నిరూపించుకోవాలనుకుంటాడు, తనకు తెలివితేటలు ఉన్నాయని చెప్పి చూపించాలని అనుకుంటాడు. అట్ ద సేమ్ టైం మన వాస్తవాలని అర్థం చేసుకోవాలి, రియల్ టైం డేటాని కూడా అనాలిసిస్ చేయాలి. ఒకవేళ నిజంగా డబ్బులు సంపాదించే స్టామినా ఉంటే, లేకపోతే ఒక వ్యక్తి వెల్త్ క్రియేషన్ చేయగలిగే స్టామినా ఉంటే అతనికి ఏ గురువు కూడా అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్, ఏ గురువు లేకపోయినా, ఏ చదువు లేకపోయినా, ఎటువంటి స్కిల్స్ లేకపోయినా కూడా కొంతమంది కొన్ని కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు కూడా సంపాదిస్తూ ఉన్నారు. మేబీ వాళ్ళు పొలిటీషియన్స్ అవ్వచ్చు, స్మగ్లర్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ బిజినెస్ చేసిన వాళ్ళు ఎవరికి ఒక మంచి గురువు అవసరం లేదనుకోకండి, వాళ్ళకు కూడా ఒక రకమైన గురువు అవసరం ఉంటుంది. సో ఈ టాపిక్ అనేది పక్కన పెడితే, నేను ఇంతవరకు చూసిన డిఫరెంట్ ఇన్వెస్టర్స్, కస్టమర్స్, పీపుల్లో గురువుని 100% నమ్మి మోసపోయిన వాళ్ళు ఈవెన్ 10% కూడా లేరు. ఏ గురువు అవసరం లేదు అని చెప్పి వాళ్ళ సొంతంగా నిర్ణయం తీసుకునే వాళ్ళలో 70 to 80% కూడా లాస్ అయిపోయో, లేదా మార్కెట్ కంటే తక్కువ రిటర్ను, లేదా అంతకుముందు వచ్చిన ఇతర పెర్ఫార్మెన్స్లు చూసుకుంటే వీళ్ళకి తక్కువ రిటర్న్ రావడం అయితే జరిగింది. ఇది వాస్తవం. దీన్ని నేను ప్రూవ్ చేయమన్నా చేస్తాను. సో ఇదంతా ఫినాన్స్ రిలేటెడ్. దీన్ని మళ్ళీ నేను వీడియో ఎండ్లో మళ్ళీ మీ ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడ మొదటగా చెప్పదలుచుకున్న ముఖ్యమైన పాయింట్, గురువు అనే శబ్దానికి బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరైతే అజ్ఞానాన్ని మన నుంచి తొలగిస్తాడో అనే ఒక మీనింగ్, సంస్కృత్ మీనింగ్.
బహుశా ఇదొక పదమే ఎంటైర్ వరల్డ్‌లో ఈ పదమే యూజ్ చేస్తారు. గురువు అనే పదాన్ని. ఈవెన్ ఇంగ్లీష్‌లో కూడా గురువు అనే పదం అనేది యూజ్‌లో ఉందన్నమాట. సో, దీన్ని మనం ఒక పాజిటివ్ వేలో అర్థం చేసుకోవాలే తప్ప, నాకు ఎవరు అక్కర్లేదు, నేనే అన్నీ సొంతంగా చేసుకుంటా అని అనడం అనేది ఎంతవరకు కరెక్టో అది వాళ్ళకి వాళ్ళే డిసైడ్ అవ్వాలి. నేను గురువు అనే పదానికి డిఫరెంట్ వేలో అర్థం చేసుకోమని కూడా నేను చెప్తాను. గురువు అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు. కొన్నిసార్లు మన యూనివర్సే మనకి ఒక గురువు అవుతుంది. కొన్నిసార్లు నేచరే మనకి గురువు అవుతుంది. కొన్నిసార్లు కొన్ని వస్తువులు కూడా మనకి గురువు అవ్వచ్చు. గురువు అంటే ఒక వ్యక్తి, ఒక పర్సన్ కాదు. ఈవెన్ యూనివర్స్ కూడా కొన్నిసార్లు మనకి ఒక గురువుగా మన క్వశ్చన్స్‌కి ఆన్సర్ ఇస్తూ, మన గమ్యాన్ని మనకు తెలియజేస్తూ ఒక రకమైన ట్రెండ్‌ని అయితే మనకి తెలియజేస్తూ ఉంటుంది. ఇది స్పిరిచువల్ లైఫ్‌లో కానీ, ఎవరైతే యూనివర్స్ పట్ల వాళ్ళ యొక్క రెస్పెక్ట్ కానీ, అఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటారో వాళ్ళందరికీ ఒక సిగ్నల్ ఆటోమేటిక్‌గా వస్తూనే ఉంటుంది. ఇది చాలా లాంగ్ సబ్జెక్ట్ అన్నమాట. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ టాపిక్ బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఛత్రపతి శివాజీ గాని, లేదా ప్రపంచ ప్రసిద్ధి స్టాక్ ఇన్వెస్టర్ అయిన వారెన్ బఫెట్ యొక్క గురువు బెంజమిన్ గ్రహం కానీ, లేదా ఇండియాలో బిగ్ బుల్ అయిన రాకేష్ జుంజునవాలా యొక్క గురువు రాధాకృష్ణ దమానీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈవెన్ మన రిలీజన్ పరంగా శ్రీకృష్ణుని యొక్క గురువు సాందీపని ముని కానీ, ఈవెన్ మనకు ఎంతో ఇష్టమైన స్వామి వివేకానంద గురువు రామకృష్ణ పరమహంస కానీ, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గురువు అనే వ్యక్తి చాలా చాలా ఇంపార్టెంట్. గురువు లేకుండా ఏ వ్యక్తి కూడా వాళ్ళ యొక్క స్పిరిచువల్ లైఫ్లో లేక వాళ్ళ యొక్క జ్ఞానాన్ని సంపాదించలేదు. ఇది హిస్టరీ. కావాలంటే మీరు ఆ డీటెయిల్స్ చదువుకోవచ్చు. సో, గురువు లేకుండా మీకు స్పిరిచువల్ లైఫే లేదు. మిగతా లైఫ్ ఎలా కొనసాగుతూ ఉంటే మిగతా విషయాల్లో ఏ విధంగా ఉన్నతి పొందుతారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక దుస్థితి లేదా ఒక సోషల్ నెగిటివిటీ ఏంటంటే, రీసెంట్గా మీరు చూసే ఉండొచ్చు, చాలా గవర్నమెంట్ స్కూల్స్, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కొంతమంది టీచర్స్ ఆ స్కూల్ నుంచి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయినా, లేదా ఆ స్కూల్ నుంచి వాళ్ళు రిటైర్ అయినా, అక్కడ ఉన్న పిల్లలు ఆ టీచర్స్ గురించి బాధపడుతూ ఏడుస్తూ ఆ టీచర్ గురించి వాళ్ళు డిమాండ్ చేసే విధానం మనం డిఫరెంట్ న్యూస్ మీడియాస్లో చూస్తూ ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో కనిపిస్తాయి. ప్రైవేట్ స్కూల్స్ ఇలాంటి గురు శిష్యుల రిలేషన్ మీకు కనిపించదు. ఎందుకంటే మన మైండ్ అట్లా తయారైంది. మనం కార్పొరేట్ వరల్డ్లోకి వెళ్ళిపోయాము. ఫినాన్షియల్ బెనిఫిట్స్లో చూసుకుంటున్నాము. మన బెనిఫిట్ మనం చూసుకుంటున్నాము. మనం కాంపిటీషన్ పేరు చెప్పి మనం ఒక ట్రెండ్లోకి వెళ్ళిపోతుంది తప్ప, ఈ ఎథిక్స్, రెస్పాన్సిబిలిటీస్, రెస్పెక్ట్ అనేవి మన నుంచి దూరం అయిపోతూ ఉన్నాయి. ఎంతవరకు ఏదో ఒక స్కూల్లో జాయిన్ అయ్యారు, ఏదో ఒక జాబ్కి ప్రిపేర్ అయ్యారు, జాబ్ తీసుకున్నామా, కోట్లు సంపాదించామా, లైఫ్ ఇది అయిపోయింది, ఎంజాయ్ చేసామా, చచ్చిపోయామా, ఇంతవరకు వీళ్ళందరూ ఆలోచన ధోరణి ఉంది తప్ప, హ్యూమన్ రిలేషన్స్, హ్యూమన్ వాల్యూ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు, మన పేరెంట్ ఎడ్యుకేషన్లో లేదు, ఈవెన్ మన సొసైటీలో లేదు. గవర్నమెంట్ గురించి అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ఒక కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాడు. ఒక ఎదుటి వాళ్ళతో మేము కాంపిటేట్ అవుతాము, లేదా ఎదుటి వాళ్ళతో మేము బెటర్గా ఉంటాం, ఇలాంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు తప్ప, ఇండివిజువల్ పర్సనాలిటీ గ్రోత్ అనేది, స్పిరిచువల్ గ్రోత్ అనేది, హ్యూమన్ వాల్యూ గ్రోత్ అనేది, అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ ఎదుటి వాళ్ళ పట్ల ఏదైతే గ్రాటిట్యూడ్, రెస్పెక్ట్ అనేది ఎలా మెయింటైన్ చేయాలో అనేది ఇప్పుడున్న సొసైటీలో చాలా వరకు తగ్గిపోతూ ఉంది. ఇదంతా ఒకవైపు అయితే, మనం డిఫరెంట్ టైం పీరియడ్స్లో గురు శిష్యుల సంబంధం ఏ విధంగా ఉందో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఒకప్పుడు ఏన్షియంట్ ఇండియాలో స్టూడెంట్స్ గురువు దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ కొంత టైం వరకు ఆ గురువు అండర్లోనే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసేవాళ్ళు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లాజికల్ థింగ్ మనం అర్థం చేసుకుంటే, కొన్ని స్టోరీస్ కానీ కొన్ని మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఈ గురువు అనే వ్యక్తి అందరు స్టూడెంట్స్ని యాక్సెప్ట్ చేయడు. కోర్స్ దీనిలో కొన్ని కమ్యూనల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి, కానీ వాస్తవానికి కొన్ని లాజిక్లు మనం అర్థం చేసుకుంటే, కొన్ని స్టోరీస్ మనం అర్థం చేసుకుంటే, గురువు అనే వ్యక్తి కేవలము లిమిటెడ్ ఎలిజిబుల్ పీపుల్, ఎవరికైతే అర్హత ఉందో అలాంటి వ్యక్తులకే మీకు తన యొక్క నాలెడ్జ్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వడం జరిగేది. ఎస్పెషల్లీ కొన్ని మీరు సినిమాలు లైక్ ఏన్షియంట్ టైంలో వచ్చిన సినిమాలు మనకి చూస్తే, ఆ వ్యక్తికి ఒక స్టూడెంట్కి కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ స్టూడెంట్ పర్సనాలిటీ, అతను సమాజానికి ఉపయోగపడతాడా, సమాజానికి
ఒక విలన్గా తయారవుతాడని చూసి ఆ నాలెడ్జ్ అనేది షేర్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు ఆ స్టూడెంట్కి నాలెడ్జ్ కూడా కొన్ని లిమిట్స్ పెట్టేవాళ్ళు. అంటే గురువు శిష్యుల రిలేషన్లు ఎంత దీనిగా ఉండేదో ఈ నాలెడ్జ్ అనేది ఎవరికి ఇవ్వాలి అనే ఒక రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా అట్లనే ఉండేవి. మరోవైపు స్పిరిచువల్ లైఫ్లో మనం మాట్లాడాలనుకుంటే ఎవరైతే దత్తాత్రేయ అండ్ ఆ పరంపర స్టోరీస్ గమనిస్తే గురువు ఒక స్టూడెంట్కి నాలెడ్జ్ ఇవ్వాలి అంటే చాలా రకాల పరీక్షలు పెట్టేవాళ్ళు. కొన్ని కఠినమైన పరీక్షలు, కొన్ని ఇన్సల్ట్, కొన్ని రకాల బాధలు కూడా ఆ స్టూడెంట్ని కలగజేసి ఆ తర్వాత నాలెడ్జ్ అనేది షేర్ చేసేవాళ్ళు. సో ఇలాంటి సిస్టమ్ మనకు ఉండేది అనమాట. అంటే అక్కడ నాలెడ్జ్ షేరింగ్ అనేది ఎలిజిబుల్ పీపుల్కి వెళ్ళాలి. అండ్ ఆ నాలెడ్జ్ షేరింగ్ తీసుకునే విద్యార్థికి లేదా పర్సన్కి కొన్ని పరీక్షలు చేయడం వల్ల వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడము, లేదంటే దానికి తగ్గట్టుగా వాళ్ళని తయారు చేయడం అనేది జరిగేది. ఇప్పుడు ఆ ప్రాసెస్ లేనే లేదు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు అనెథికల్ వ్యక్తులు కూడా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్గా తయారవుతూ ఉన్నారు. దాని గురించి సంబంధించిన న్యూస్లు మనం చూస్తూ ఉన్నాం. సో నాలెడ్జ్ అనేది లేదా అర్హత అనేది వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వాళ్ళ యొక్క ఎథిక్స్ బేస్డ్గా ఉండాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు నాలెడ్జ్ గెయినింగ్ కానీ లేదా అర్హత తీసుకోవడం అనేది సొసైటీకి ఒక నష్టాన్ని చేకూరుస్తుంది. ఒకసారి కాకపోతే ఇంకొకసారి అయినా మీకు సొసైటీకి అది నష్టమే పరుస్తుంది తప్ప దానివల్ల ఎటువంటి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇదంతా ఒకవైపు. మరోవైపు మన సోషల్ లైఫ్లో చూసుకుంటే ఈరోజు స్టూడెంట్స్ అయినా కూడా, ఎంప్లాయీస్ అయినా కూడా, బిజినెస్ పర్సన్స్ అయినా కూడా ఆర్థికంగా వాళ్ళ యొక్క లైఫ్లో ఒక గ్రోత్ అనేది చూసినా కూడా అత్యధిక స్ట్రెస్ లెవెల్స్ లేదా అసంతృప్తి అనేది చాలా వరకు నేను ఎంప్లాయీస్లో కానీ, బిజినెస్ పీపుల్లో కానీ, పర్సన్స్లో కానీ గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఫినాన్షియల్ రిలేటెడ్ థింగ్స్కి అండ్ సొసైటీలో కొన్ని రకాల వస్తువుల పట్ల ఉన్న థింగ్స్ మీద ఆధారపడి ఉంది తప్ప హ్యూమన్ వాల్యూస్ పైన. అండ్ నేను ఇదివరకు చెప్పినట్టుగా ఈ హైరార్కియల్ ఒక కంపెనీలో డిఫరెంట్ లెవెల్స్ ఉన్న ఎంప్లాయీస్ కానీ, ఒక డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వ్యక్తులు కానీ ఆ పరంపర అనేది రెస్పెక్టబుల్ పరంపర అనేది కొనసాగట్లేదు. ఇప్పుడు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క స్టోరీని చదివితే ఆయన లైఫ్లో డిఫరెంట్ లెవెల్లో డిఫరెంట్ గురువులు ఆయన్ని సపోర్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన అయితే రెస్పెక్ట్ కూడా చూపించగలిగాడు. అది మేబీ స్కూల్ లెవెల్లో అవనండి, కాలేజ్ లెవెల్లో అండ్ డిఆర్డీఓలో ఆయన పనిచేసినప్పుడు, మిసైల్స్లో ఆయన పనిచేసినప్పుడు ఆ బాండింగ్ అనేది ఆ లెవెల్లో ఉండదు కాబట్టి వాళ్ళు అంత ఉన్నతమైన వ్యక్తులుగా మారగలిగారు. ఇక్కడ చాలామంది ఫినాన్షియల్గా ఎదుగుతూ ఉన్నారు కానీ ఉన్నతమైన పర్సనాలిటీ గ్రోత్ని పొందలేకపోతారు. ఎందుకంటే సరౌండింగ్లో ఉన్న రిలేషన్స్ అలాగే ఉన్నాయి. ఎంతవరకు నాకేం బెనిఫిట్ వస్తుంది, ఎంతవరకు నేనేమి బెనిఫిట్ పొందుతాననే చూస్తున్నారు తప్ప హ్యూమన్ వాల్యూ, రెస్పెక్ట్, ఆ పర్సనాలిటీస్ అనేది ఆ విధంగా లేవు. నేను ఇదివరకు చెప్పినట్టుగా మీకు గవర్నమెంట్ స్కూల్స్లో ఆ స్టూడెంట్స్ ఆ గురువు కోసం ఎంతో రెస్పెక్ట్ చూపిస్తారు. ఈవెన్ ఈరోజు కూడా నా గురువుల పట్ల నాకు కృతజ్ఞత భావం కానీ ఆ విధంగానే ఉంది. వాళ్ళని నేను తలుచుకునే రోజులంటూ లేవు. కానీ ఈరోజు చూస్తున్నాను చాలా స్కూల్స్లో కానీ, జాబ్లో కానీ ఆ విధమైన ఎన్వైర్న్మెంట్ కనిపించట్లేదు. ఎంతవరకు ఆ టెంపరరీ బెనిఫిట్స్ చూస్తూ ఉన్నారు, కంపెనీల్లో వాళ్ళ యొక్క శాలరీస్ వీళ్ళు చూస్తూ ఉన్నారు, అండ్ విద్యార్థులు వీళ్ళ యొక్క మార్కుల గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు, జాబుల గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నారు తప్ప వాళ్ళ లైఫ్లో వచ్చిన వ్యక్తులు, వాళ్ళ పర్సనాలిటీస్ అండ్ ఆ పర్సనాలిటీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అండ్ మనం వాళ్ళ పట్ల ఏ విధంగా ఉండాలనే ఒక ఆలోచన చాలామందికి ఉండట్లేదు. సో ఇదంతా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాను రాను మన హ్యూమన్స్ అనేది రోబోట్స్ కన్నా హీనంగా ఒక మెషిన్స్ లాగా తయారవుతా ఉన్నాం. కేవలం డబ్బు లేదా కాంపిటీషన్, ఈ రెండు పదాలతోనే మన లైఫ్ అనేది గడిచిపోతా ఉంది. మరోవైపు కొంతమంది నమ్మిన నమ్మకపోయినా ఆ స్టోరీ పక్కన పెడితే కొంతమందికి నమ్మకం అనేది 100% ఉండదు. టెంపరీ డీటెయిల్స్ కోసమో, టెంపరీ నాలెడ్జ్ కోసమో యాక్సెప్ట్ చేసే వ్యక్తులు ఆ గురువుని 100% యాక్సెప్ట్ చేయలేరు. ఎప్పుడైనా ఒక వ్యక్తిని మీరు నమ్మితే 100% నమ్మాలి. అండ్ రెస్పెక్ట్ లేదా రిలేషన్ అనేది కూడా లాంగ్ టైమ్ ఉండాలి. నేను ఇదివరకు చెప్పినట్టుగా స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస లేదా ఛత్రపతి శివాజీ, ఇలా ఎవరి స్టోరీస్ చూసుకున్నా కూడా, ఈవెన్ మనకి ఎంతో పాపులర్ స్టోరీ అయిన చంద్రగుప్త మౌర్య, అర్థశాస్త్ర రచయిత అయిన కౌటిల్యుడు, వీళ్ళు ఒక ఉన్నతమైన స్థానానికి పొందడానికి మెయిన్ కారణం
ఆ గురువు పట్ల 100% కాన్ఫిడెంట్గా ఉండి అండ్ ఆ రెస్పెక్ట్ని క్యారీ ఆన్ చేశారు. ఈరోజు చూస్తే స్పిరిచువల్ లైఫ్లోన, సోషల్ లైఫ్లోన, ఫినాన్షియల్ లైఫ్లోన ఎక్కడ కూడా గురువు శిష్యుల బంధం ఈ స్థాయిలో ఉండడం అనేది అంత ఈజీ కాదు. మరోవైపు కొంతమంది గురువుని అసలు రెస్పెక్ట్ ఇవ్వని సందర్భాలు, రెస్పెక్ట్ కంటిన్యూ చేయని సందర్భాలు చూస్తే, ఇంకొంతమంది ఫేక్ గురువుల్ని, ఫేక్ బాబాల్ని, అలాంటి వాళ్ళని నమ్మి వాళ్ళు దేవుళ్ళని కొంతమంది, వాళ్ళే హీరోలని కొంతమంది, అల్టిమేట్ అని చెప్పి డిఫరెంట్ సినారీలో ఫేక్ గురువుస్ని నమ్మే సిచ్యువేషన్స్, స్టోరీస్ కూడా మనం చూస్తాం. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, సర్టెన్ నార్మ్స్ ఉన్నాయి. స్పిరిచువల్ లైఫ్లో అయినా కూడా గురువు రోల్ అనేది ఒక నిమిత్తం మాత్రమే. ఫినాన్షియల్ అయినా కూడా గురువు పాత్ర అనేది ఒక నిమిత్తమైనది. సో వాళ్ళని ఎంతవరకు యాక్సెప్ట్ చేయాలో అంతవరకు యాక్సెప్ట్ చేయాలి. ఏ సందర్భంలో యాక్సెప్ట్ చేయాలో ఆ సందర్భంలో యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ నేను ఫినాన్షియల్ టాపిక్ సంబంధించి మాట్లాడాలి కాబట్టి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎవరో ఒక పాపులర్ యూట్యూబర్, కేవలం పాపులర్ ఎందుకంటున్నానంటే ఎవరికి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే వాళ్ళే పాపులర్. వాళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది పక్కన పెడితే అక్కడ ఉన్న సబ్స్క్రైబర్ బట్టి వాళ్ళు జడ్జిమెంట్ చేసేస్తున్నారు. అలా ఉన్న యూట్యూబరు ఒక క్రిప్టో కరెన్సీయో లేదా ఒక ఆప్షన్ ట్రేడింగో లేదా కొన్ని రకమైన స్వార్థపూరితమైన రికమెండేషన్స్ ఇస్తే ఈ ఆడియన్స్ వాళ్ళే ఒక గొప్ప గురువుల కింద కన్సిడరేషన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు కొంతమంది జెన్యున్గా అడ్వైజ్ చేసినా, జెన్యున్గా సలహా ఇవ్వాలనుకుంటే వీళ్ళకి అంగీకరించడానికి ఆ ఇంట్రెస్ట్ కలగట్లేదు. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తారు, మేము ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాము, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తాము, లేదా మేము క్రిప్టోస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్తే నేను స్ట్రైట్ అవే చెప్తాను, అవి ఏవి కరెక్ట్ కాదని చెప్తాను. ఆ మాట అంటే వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. అక్కడితో వాళ్ళు ఎటువంటి ఇంప్రెషన్ రాకుండా వెళ్ళిపోతారు. కానీ నేను చెప్పిన మంచి ఉద్దేశాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. అదేవిధంగా మనం డిఫరెంట్ ప్రోడక్ట్ల గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ నేను ఇదివరకు చెప్పినట్టుగా అసలు గురువు అవసరం లేదు అంటే అవసరం లేదు. ఎందుకంటే మీకు ఒకవేళ 25% సిఏజిఆర్ అనేది సాధించే స్టామినా ఉంటే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో మీ సిఏజిఆర్ గ్రోత్ రిటర్న్ అనేది 25% కన్నా ఎక్కువగా ఉంటే ఏ గురువు కూడా అవసరం లేదు. ఫినాన్షియల్ సబ్జెక్ట్లో ఏ గురువు కూడా అవసరం లేదు. కానీ 25% కన్నా తక్కువ సిఏజిఆర్ ఉంటే గురువు అనే వ్యక్తి తీసుకోవడంలో తప్పు లేదు, సిగ్గుపడవలసిన అవసరం లేదు. దాంట్లో నేను ఎటువంటి ఎమోషనల్ థింగ్స్ నేను మాట్లాడాను. కానీ స్పిరిచువల్ లైఫ్, సోషల్ లైఫ్లో మాత్రం గురువు అనే వ్యక్తి కంపల్సరీ కావాలి. గురువు లేకుండా మన యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, మన స్పిరిచువల్ డెవలప్మెంట్ కానీ గ్రోత్ అవుతుందంటే నేనైతే నమ్మను. మీరు ఫినాన్షియల్ వాటిల్లో మీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు, లేదా మీకు నచ్చినవి మీరు చేసుకోవచ్చు. కానీ స్పిరిచువల్ లైఫ్ అండ్ ఇండివిజువల్ పర్సనాలిటీ గ్రోత్ గురించి మనం మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి గురువుని కలిగి ఉండడంలో తప్పులేదు, దానికి సిగ్గుపడవలసిన అవసరం లేనే లేదు. ఈరోజు నేను చూస్తున్నాను కదా, పీపుల్ ఆర్ ఇన్ ద ర్యాట్ రేస్, అరినే లూప్, కొన్ని లూప్స్లో ఉండిపోతూ ఉన్నారు. వాళ్ళకున్న సోషల్ స్టిగ్మా లేదా ఆ సోషల్ సర్కిల్స్లో ఇతరులు ఎలా చేస్తూ ఉన్నారు మేము అలాగే చేస్తాం. ఇతరులు ఏదో కారు కొన్నారు మేము అదే కారు కొంటాం. ఇతరులు ఎక్కడో అపార్ట్మెంట్ కొన్నారు మేము అదే కొంటాం. ఇతరులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మేము చేస్తాం. ఇట్లా కేవలము ఇతరులు గ్రూప్ బేస్డ్గా వెళ్తూ ఉన్నారు, లేదా వాళ్ళకి నచ్చిందని చెప్పేసి క్రిప్టోస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాస్ చేస్తూ ఉన్నారు. ఇలా డిఫరెంట్ నెగిటివ్ వాటి పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ఒక వ్యక్తి మీకు జెన్యున్గా కొన్ని విషయాలు చెప్తా ఉన్నాడు, జెన్యున్గా కొన్ని టిప్స్ ఇస్తూ ఉన్నాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దామా, రెస్పెక్ట్ ఇద్దామా అనే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. మరికొంతమందికి నేను యాక్సెప్ట్ చూసినా కూడా వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ అనేది 100% ఉండట్లేదు. ఇప్పుడు నేను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు నేను ఈక్విటీలో అడ్వైజ్ చేస్తే యాక్సెప్ట్ చేసిన వ్యక్తి నేను రియల్ ఎస్టేట్లో అడ్వైజ్ చేస్తే యాక్సెప్ట్ చేయడు. రియల్ ఎస్టేట్లో అడ్వైజ్ చేస్తే అదే వ్యక్తి ఈక్విటీలో యాక్సెప్ట్ చేయడు. ఈక్విటీలో కూడా డిఫరెంట్ ప్రోడక్ట్లు యాక్సెప్ట్ చేయాలని తనకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే అక్కడ వరకు ఆయన ఏమనుకుంటాడు, ఈ ప్రోడక్ట్ వరకు నేను ఈ సలహా తీసుకుంటాను, ఇతర ప్రోడక్ట్లకు సంబంధించి నా ఓన్ డెసిషన్ తీసుకుంటాను అని చెప్పి కూడా వాళ్ళ యొక్క డెసిషన్లో ఒక రకమైన ఇష్యూ అయితే కనిపిస్తాం. మరోవైపు కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే, నేను ఈక్విటీ రికమెండేషన్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఐడియా ఉంది. మేము బై రికమెండేషన్ ఇచ్చినప్పుడు చాలామంది వాళ్ళకి ఒకవేళ మార్కెట్ పట్ల భయం ఉంటే మేము ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయము, తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ రికమెండెడ్ స్టాక్ అయితే తర్వాత పాజిటివ్లోకి వెళ్ళిన సందర్భాలు కనిపించాయి. మరోవైపు మేము రికమెండేషన్ చేసిన స్టాక్ వాల్యూ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఎగ్జిట్ కాల్ తీసుకుంటే చాలా మంది మేము ఎగ్జిట్ అవ్వమండి, మేము ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తామని చెప్పి చెప్తా ఉంటాం. ఇక్కడ ఒక సిస్టమ్ అనేది మనం ఆల్రెడీ డెవలప్మెంట్ చేసుకున్నాం, ఏ లెవెల్లో ఎంట్రీ అవ్వాలి, ఏ లెవెల్లో ఎగ్జిట్ అవ్వాలి.
కానీ ఈ మధ్యలో వేరే రకమైన ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్స్లో కూడా మనం చూస్తే కొన్నిసార్లు నేను ట్రెండ్ బేస్డ్ అనాలిసిస్కి వెళ్తాను. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది దాన్ని బేస్డ్గా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొంతవరకు నమ్ముతారు, ఇంకొంతవరకు నమ్మరు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఆ సందర్భంలో అది కరెక్ట్ అని వాళ్ళకి అనిపించిన తర్వాత అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, కానీ ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది మనం కన్సిడరేషన్ చేయలేము. ఇన్వెస్ట్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్స్లో ఎమోషన్స్కి జీరో వాల్యూ. ఇక్కడ ట్రెండ్ని మార్కెట్ని అర్థం చేసుకుని మనం వెళ్ళాలి. సో ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక వ్యక్తిని మీరు నమ్మారంటే దాన్ని మీరు అట్లా క్యారీ ఆన్ చేయండి. ఇంకా దెర్ ఈజ్ నో డౌట్, అందులో ఇంకా డౌట్ చేయవలసిన అవసరం లేదు. మరోవైపు నేను ఇదివరకు చెప్పినట్టుగా మీకు ఒకవేళ 25% కన్నా ఎక్కువ సిఎస్జిఆర్ ఇదివరకు వచ్చి ఉంటాయి 5 years 10 years, లాస్ట్ 2 years కాదు 5 years 10 years లోపు మీకు ఒకవేళ 25% సిఏజిఆర్ కామన్గా వచ్చిన గ్రోత్ రేట్ని అనుకోండి, లేదా యావరేజ్ రేట్ను అనుకోండి, లేదా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. బట్ మై ద థింగ్ ఇయర్లీ 25% కానీ ఎక్కువ రేట్ను వచ్చి ఉంటే ఏ గురువు కూడా అవసరం లేదు. ఇదంతా మీకు మీరే బెస్ట్ గురువు. మీరు మార్కెట్లో అందరికన్నా టాప్. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో అది ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.